లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ చలసాని శ్రీనివాస్ గారు, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్. అలాగే శ్రీ ఆర్డి విల్సన్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, షెడ్యూల్ కులాల కార్పొరేషన్ మాజీ చైర్మన్, అలాగే ప్రముఖ రచయిత కూడా. శ్రీ వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు, శాసనసభ మాజీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నేత, ఇబ్రహీంపట్నం నుంచి గతంలో పోటీ చేశారు. శ్రీ అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తుంగతుర్తి నుంచి గతంలో పోటీ చేశారు. ఇక ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే విపక్ష నేత వైఎస్ జగన్ గారికి మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. చంద్రబాబు నాయుడు గారు ఏకంగా జపాన్ నిరసనల భాష నుంచి తిరుగుబాటు భాషకు వచ్చారు. కర్ణాటక ఎన్నికల తర్వాత మనకు చుక్కలు చూపిస్తామని కొందరు బీజేపీ నాయకులు బెదిరిస్తున్నారు. వారు ఏ చుక్కలు చూపించలేరు, ఎవరిని భయపెట్టలేరు. తెలుగు జాతి తిరుగుబాటు చేస్తే కేంద్రం కూడా గజగజలాడాల్సిందే. కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు గారు అంటే, జగన్ గారు లంచాలు తీసుకునేది చంద్రబాబు, త్యాగాలు మాత్రం ప్రజలు చేయాలట. రాష్ట్రంలో 4 ఏళ్లుగా ఇదే జరుగుతోంది. 4 ఏళ్లుగా చట్టసభలకు, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ లక్షల కోట్లు దోపిడీ చేసిన ఆయన నన్ను కాపాడండి, వలయంగా ఏర్పడండి అని నిస్సిగ్గుగా ప్రజలను అడుగుతున్నారు. ఎన్నో తప్పులు చేసిన చంద్రబాబుకు అసలు పశ్చాత్తాపమే లేదు, చేసిన నేరాలకు బాధ లేదు, దుర్మార్గాలకు పరిహారం లేదు, కుట్రలు కుతంత్రాలకు అంతమే లేదు. ఆయన ఏమాత్రం మారలేదు. ఇలాంటి చంద్రబాబును రక్షించాలా, శిక్షించాలా? ఇలాంటి వ్యక్తిని పొరపాటున క్షమిస్తే మీ వద్దకు వచ్చి పేద ఏడ్పులు ఏడుస్తారంటూ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిజంగానే చంద్రబాబుపై కేంద్రం ఏవైనా అవినీతి కేసులు పెడితే, అవినీతి కేసులు వస్తే ప్రజలు రక్షించాలా, శిక్షించాలా అన్నది ఒక చర్చ. దాన్ని ప్రత్యేక హోదాకి ముడిపెట్టి చంద్రబాబు గారు మాట్లాడుతున్నారా, లేక కేసుల గురించి భయపడుతున్నారా? ఒకవేళ నిజంగానే చంద్రబాబుపై కేసులు వస్తే ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ గారు ఏ రకంగా చూస్తారో చూద్దాం. శ్రీనివాస్ గారు చెప్పండి, చంద్రబాబు గారి మీద కేసులు వస్తే మీరు దాన్ని ప్రత్యేక హోదాకి సంబంధించిందిగా భావిస్తారా, లేక ఆయన అవినీతికి సంబంధించిన కేసులు, ఆయన అన్ని ఉట్టి తేడుపులని జగన్ గారు అన్నట్టుగా ప్రజల్ని మోసం చేసే వ్యక్తిగా రక్షించాలని భావిస్తారా, శిక్షించాలని భావిస్తారా? 4 సంవత్సరాల నుంచి మేము ఉద్యమం చేసినప్పుడు మేము మాట్లాడిన కూడా ప్రస్తుతం ఇప్పుడు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? చంద్రబాబు. అసలు మేము ఎవరైతే ఉద్యమం చేసామో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ద్రోహం చేసినప్పుడు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తంగా ఉండి రెండో ముద్దాయిగా ఉన్నప్పుడు మేము మాట్లాడినప్పుడు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు. సరే, వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దానికి వెళ్ళపోయినండి. ఒక పార్టీ మీద ఏదైనా పార్టీ ఇంకోటి వస్తే అది పార్టీ వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకోవాలి, వ్యక్తిగతంగా చూసుకోవాలి. దీనికి ఉద్యమానికి సంబంధం ఏంటండి? ఆంధ్రప్రదేశ్ మీద కక్ష సాధింపుగా కేంద్ర ప్రభుత్వం చూసినప్పుడు అయితే 5,700 కోట్లు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి రైల్వేలు ఇచ్చి, మహారాష్ట్రకి 57,000 కోట్లు ఇస్తే అది మాకు ఇష్యూ. ఇక్కడ వ్యక్తిగత విషయం కాదండి. ఎందుకంటే పట్టిసీమలో అవినీతి జరిగిందని చెప్పి మేము నిలదీసినప్పుడు, పట్టిసీమ ప్రాజెక్ట్ కావాలి వ్యతిరేకించాల, అవినీతి జరిగినప్పుడు నిలదీసినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చి మీరు తప్పు మాట్లాడుతున్నారు, ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా ఉందని సర్టిఫికేట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పిందా? భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కాదండి, భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీతో పాటు ఇది బ్రహ్మాండంగా ఉన్న ప్రాజెక్ట్, మీరు దాని మీద ఆరోపణలు చేస్తున్నారు, ఇవాళకే మేము చేస్తాం ఖచ్చితంగా. దాన్ని వాళ్ళ కమిటీ చేస్తే మేము ఆధారాలతో వెళ్ళి నిరూపిస్తారు. మేము నిరూపించడం కమిటీ చేయాలి. మేమైతే మేము చంద్రబాబుని శిక్షించాలా, రక్షించాలా అన్న ప్రశ్న శిక్షించడం కాదు, వ్యక్తిగతమైన ఆరోపణలు, వ్యక్తిగతమైన అవినీతి ఆరోపణలు పక్కన పెట్టండి. అది అబ్సల్యూట్లీ నేను అనేది బిలో ద బెల్ట్. నేను జగన్ ఇన్నాళ్ళే అయిందండి ఇష్యూ మాట్లాడానా, ఎప్పుడన్నా ఏ రోజున మాట్లాడానా? నా విధానాల మీద, అబ్సల్యూట్లీ విధానాల మీద మాట్లాడతాను. చంద్రబాబు గారి ప్రత్యేక తరగతి హోదాలో నేను చెప్తే కేంద్రం కనుక మొదటి వాళ్ళు ద్రోహం చేసిన వాళ్ళైతే వాళ్ళు దోషులే. అయితే రెండో ముద్దాయిగా నేను చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు కూడా మాట్లాడి, ఇవాళ నాకు బాధ కలిగేది ఏంటంటేనండి, ఇవాళ ఆ రోజు అరెస్ట్ మేము మన అమిత్ షా గారు, తర్వాత ఇంకెవరండి మన వెంకయ్యనాయుడు గారు వచ్చినప్పుడు నల్ల జెండాలు పట్టుకోవడానికి మా సమితి కార్యకర్తలు మిగతా అందరండి కనపడకుండా ఈడ్ చేసి తీసుకెళ్లి 70 కిలోమీటర్ల దగ్గర పడేశారు. అవును, మీరు ఇక్కడ తీసుకొచ్చారు. అది రాత్రిపూట లేపి ఇళ్లలో లేపి నానా ఇబ్బంది పెట్టి 14 గంటలు జీపులు తిప్పారు. అవును, విషయం ఏంటంటే యాక్చువల్గా ఇవాళ నేను తిరుపతిలో జరిగింది, మేము మొట్టమొదటి ఖండించాం. ఇది మీరు కూడా అన్ని చోట్ల. దాన్ని కొంతమంది ఆవేశపడతాం. నేనేమన్నానంటే మీరు చేయలేదంటే ఎవరు సోమిరెడ్డి గారి ఇల్లు నా మీద కూడా మాట్లాడారు. కొంతమంది సినిమా నటులు కూడా నా మీద కూడా విమర్శించారు. సరే, వ్యక్తిగా ఎందుకు అండి తేడా వచ్చింది ఏంటి? తేడా అంటలేదు, విమర్శించుండే దాన్ని పాజిటివ్ గా తీసుకోవచ్చు, నేను పాజిటివ్ తీసుకుంటాను, దాని నుంచి కాదు. విషయం నేను ఒకటి మాట్లాడుతున్నానండి. మేము ఏం చేసామంటే
నరేంద్ర దామోదాస్ మోడీ గారు లేదంటే అమిత్ షా గారు అధికార నివాసాల దగ్గర వారెవరు కుటుంబ సభ్యులు ఎవరు నివాసం ఉంట్లా right. అధికార నివాసం దగ్గర ఈ దేశంలో మొట్టమొదటిసారి ధర్నా చేసింది మేమే. రైట్ ఓకే. ఈ దేశంలో ఎవరికి లేదు. ఈ ధర్నాల గురించి నేను ఇట్లా మళ్ళీ ఒకసారి వినిపిస్తాను. ఓకే. కర్ణాటక ఎన్నికల తర్వాత మనకు చుక్కలు చూపిస్తామని కొంతమంది బీజేపీ నాయకులు బెదిరిస్తున్నారు. వారు ఏ చుక్కలు చూపించలేరు, ఎవరిని భయపెట్టలేరు. తెలుగు జాతి తిరుగుబాటు చేస్తే కేంద్రం కూడా గదగదలాడాల్సిందే, కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు చంద్రబాబు వ్యాఖ్య. ఇప్పుడు దీని మీద నేను మళ్ళీ ఒకసారి నేరుగా అడుగుతున్నా, చంద్రబాబు గారి మీద బీజేపీ చుక్కలు పెట్టే చూపించడం అంటే కేసులు వస్తాయనే భయమే కదా. కేసుల్ని ప్రత్యేక హోదాకి ముడిపెడతారా మీరు? అబ్సల్యూట్లీ. ఒక హిందువులంటే భారతీయ జనతా పార్టీ అన్నట్టు లేదా చంద్రబాబు గారిని అంటే తెలుగు జాతిని అన్నట్టు ఈ రెండింటికి ఈక్వేట్ చేయలేమండి. రెండింటికి వేరే. కానీ కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు ఆంధ్రప్రదేశ్ మీద చూపిస్తుంది. అదే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద చూపిస్తే మాత్రం పోరాటం. దాన్ని దయచేసి తేడా ఏంటి? చంద్రబాబు వ్యక్తి కేసులు వస్తే అది ప్రజల మీద చూపించినట్టు అవుతుందా, ప్రభుత్వం ఆయన మీద? చంద్రబాబు గారి మీద వ్యక్తిగతంగా కేసులు వస్తే దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏంటి సంబంధం అండి? రైట్. కక్ష సాధింపు వేరు. తప్పు చేస్తే శిక్షించమన్నదే మీ వాదన. ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా శిక్షించాలి. దానికి ఆంధ్రప్రదేశ్ ఈక్వేట్ చేయదు. కానీ ఆంధ్రప్రదేశ్ మీద తీసుకున్న కక్ష సాధింపు మాత్రం వ్యతిరేకంగా పోరాడు. రైట్. ఇది బాగుంది. చంద్రబాబు గారి మీద అవినీతి కేసులు వస్తే శిక్షించాల్సిందేనన్న అభిప్రాయంతో చలసాని శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. ఎవరి మీద వచ్చినా శిక్షించాలి. అంటే ఇష్యూ ఇప్పుడు చంద్రబాబు గారి మీదే కదా. ఆయన మీద వచ్చినా ఎవరి మీద వచ్చినా ఇంకెవరి మీద వచ్చే అవకాశం ఉంది మీకు? మీకేదో మళ్ళీ డౌట్ ఉన్నట్టు. నేను ఎవరి మీద వచ్చినా ఇంకెవరు మంత్రుల మీద అధికారుల మీద కూడా రావచ్చు. అంటే వాళ్ళ మీద ఎవరి మీద సరే అవినీతి జరిగితే శిక్షించాల్సిందే ఖచ్చితంగా. రైట్ ఓకే. వేణుగోపాల్ మీ వాదన ఏంటి? ఒకటేండి, ఇక్కడ ఇండివిజువాలిటీకి ప్రజలకి చుట్టుకూడదు. ఎప్పుడు కూడా తను చేసిన తప్పు తెలుగు జాతి తెలుగు జాతి ఎక్కడ తెలుగు జాతినండి. తెలుగు జాతిని గత 4 సంవత్సరాల నుంచి మోసం చేస్తూ వచ్చారు మీరు. 4 సంవత్సరాల నుంచి మీరు ఒక పక్క ప్రత్యేక హోదా మీద తెలుగు జాతి అంతా ఏకంగా ఉంటే మీరు ప్రత్యేక హోదాకు తూట్లు పొడిచినటువంటి వ్యక్తి మీరు. అలాంటి ప్రత్యేక హోదా ప్లేస్లో ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకొని ప్రజల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రజలందరూ కూడా వచ్చి ఆయనకి సపోర్ట్ చేయాలా? ఎందుకు చేయాలి? గత ఎన్నికల తర్వాత మీరు చేసినటువంటి కార్యక్రమాలు చూడండి ఒకసారి, ఎక్కడైనా ఉందా? అదే ఎస్పెషల్లీ ప్రత్యేక హోదా విషయంలో ఎంతమందిని దూరంగా జైల్లో పెట్టారు, తర్వాత అరెస్ట్ చేశారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం పోతే అక్కడి నుంచి పంపించేశారు. చలసాని శ్రీనివాసులు అంటే వాళ్ళు ఎక్కడెక్కడ తిప్పిపోతే అడవుల నిండా తిప్పారు. సిపిఐ నారాయణ గారిని తీసుకొని పోయి జైల్లో పెట్టేశారు. ఎన్ని చేసి ఎక్కడైతే విద్యార్థుల్ని తీసుకొని పోయి ముందే అరెస్ట్ చేశారు, జైల్లో పెడతాం భయపెట్టారు, వాళ్ళ పేరెంట్స్ని భయపెట్టారు. ఇన్ని చేసి ఈరోజు ఎప్పుడైతే ప్రజల్లో ఈ యొక్క ప్రత్యేక హోదా ప్రత్యేక స్టేటస్ మీద ఎప్పుడైతే ఒక గట్టి నమ్మకం కుదిరిందో, ఒక సెంటిమెంట్గా మారిందో, ఈరోజు మీరు ఇటు మారిచ్చేసి ఈరోజు నా మీద ఏదైనా చేస్తుందని చెప్పి. ఒకటి ఇక్కడ ఇండియా నుంచి మీరు బయటకు వచ్చారు. మీరు బీజేపీని చూసి భయపడుతున్నారా, మోడీని చూసి భయపడుతున్నారా, లేకపోతే మీరేం తప్పు చేయనప్పుడు? ఇప్పుడు ఉంది మమతా బెనర్జీ ఉంది, బీజేపీకి ఎక్కడ పనిచేస్తున్నాం, ఏం భయపడటం లేదే. ఎక్కడ చెప్తుంది ఎక్కడన్నా నన్ను అరెస్ట్ చేస్తారు మీరు రండి అని. ఇక్కడ మీరు ఎక్కడ ఈ ఓటుకు నోటు కేసా, లేకపోతే ఇంకేదైనా ఐఎంజీ భూముల కేసులా, ఇలాంటివన్నీ బయటకు వస్తానని మీరు భయంతో మీరు చేసిన తప్పులకి ప్రజలు వచ్చి మిమ్మల్ని ఏదో సపోర్ట్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. మీరు ఈరోజు ప్రజల్ని ఒక అగ్రిగోల్డ్ విషయం తీసుకోండి, వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. మీరేమైనా చేశారు ఇంతవరకు? ఈరోజు కూడా చంద్రబాబు ఎందుకు ఇవ్వాలి డబ్బులని ఆయన మళ్ళీ మంత్రులు ఒక విధంగా ఆ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా ప్రజా వ్యతిరేక పాలన చేస్తూ ప్రజలందరూ కూడా నా చుట్టూ నిలబడండి, నన్ను వలయంగా ఇవ్వండి, నాకు వలయంగా ఇవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి ఎందుకు చేస్తారు? మీరు పర్సనల్ చేసిన తప్పులకి ప్రజలు బాధ్యులు కాదు. మీరు గత 4 సంవత్సరాల్లో ప్రజలకు చేసినటువంటి అన్యాయాన్ని మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా, కానీ మీకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. వెంకటేశ్వరరావు విజయవాడ నుంచి చెప్పండి, చంద్రబాబు గారు కేంద్రం గదగదలాడాల్సిందే, తెలుగు జాతి తిరుగుబాటు చేస్తే నాకు ఏ చుక్క చూపించలేరంటే ఈయన చేసిన అవినీతికి జనం ఎందుకు శిక్ష గురవ్వాలని జగన్ గారు అంటున్నారు. చంద్రబాబును రక్షిస్తే మరొకసారి జనాన్ని మోసం చేస్తారని కూడా ఆయన అంటున్నారు. మరి మీరేమంటారు వెంకటేశ్వర గారు? జగన్ గారు చెప్పింది కరెక్ట్ అండి. ఓకే. యాక్చువల్ గా శ్రీనివాస్ గారు చెప్పింది కూడా మొదటి ముద్దాయి బీజేపీ కాదండి. నేను చెప్పాలంటే చంద్రబాబు నాయుడే మొదటి ముద్ద. ఎందుకంటే బీజేపీ చంద్రబాబు నాయుడు దాని ప్రత్యేక హోదాని మరుగున పెట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని బీజేపీ ఓడుకుందండి. ఓకే రైట్. ఓకే చంద్రశేఖర్ రెడ్డి గారు మీరేమంటారు? ఇప్పుడు ఎలక్షన్కి ముందు చంద్రబాబు నాయుడు గారు కొత్త రాష్ట్రం నాకే ఓట్లేయాలి అన్నాడు. ఎలక్షన్ అయినాక బీజేపీతో పొత్తు పెట్టుకొని మరి 4 ఏళ్ళు జరిపిన తర్వాత ఇప్పుడు ఏదైనా తప్పైతే, ఏదైనా నా మీద కేసులు వస్తే
ప్రజలందరూ తిరగబడాలంటే నేను చెప్పింది ఏంది ఈరోజు బీజేపీ చెప్పింది వాళ్ళు చుక్కలు చూపిస్తారో లేదో కానీ ఈయన ఎక్కువ చుక్కలు చూపిస్తారు. చుక్కలు నీవు ఇన్ని రోజుల దాకా ఆంధ్ర ప్రజలకు చుక్కలు చూపించిండు. తను ఏం చూపించాడు? తను అందరికీ అంటే చుక్కలంటే నేను ఎన్నో తీసుకొస్తాను, చంద్రుని తీసుకొస్తాను, మీకు అది పెడతాను లేని పెద్ద ఎత్తున ఆశలు నిజంగా అగిపించాడు. చంద్రబాబు నాయుడు ఎంత ఉందో అంతే చెప్తే బాగుండు, కానీ ప్రజలకు లేనిపోని ఆశలు చాలా పెద్ద ఎత్తున కల్పించి ఈరోజు ఎలక్షన్స్ ముందట 1 year ముందట తనకు తెలిసిపోయింది. ఇప్పుడు ప్రజలందరూ తిరగబడుతున్నది తెలిసిపోయింది. ఇప్పుడు ప్రజలందరూ తిరగబడేటప్పుడు తనెంబటి ఎందుకు వస్తారంటే ప్రజలు అంతేనా? తప్పక రారు. Right. కాబట్టి ఇదంతా ఏంటంటే ప్రజలు ఆయనకు తప్పక రేపు వచ్చే ఎలక్షన్లలో బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నట్టుంది. కాబట్టి ఆయన బాధతోటి ఆయన ప్రజలందరూ న్యాయం బట్టి ఉండాలి, నాకు వాళ్ళేదో చూపిస్తారు, వాళ్ళకు చుక్కలు చూపిస్తాము అని ఆయన అనలేదు. కేంద్రాన్ని గదగదలాడిస్తా అన్నాడు. అన్నాడు కానీ కేంద్ర బీజేపీ వాళ్ళు చుక్కలు చూపిస్తా గదగదలాడించోడు అయితే తెలుగు జాతి అంతా తిరుగుబాటు చేయాలంటే ఆయన గదగదలాడించోడు అంటే మరి స్పెషల్ అదే ఎందుకు ప్యాకేజ్ ఒప్పుకుంటండి? ఏదైతే ప్రత్యేక హోదాకే ఒప్పుకోవాలా? ఈ రోజు నిన్న దాకా నువ్వు గదగద ఆడించలేదు, రేపు ఆడిపిస్తావా? ఇదంతా ఏంటంటే ఓన్లీ మా పబ్లిక్ ను మభ్య పెట్టేదానికి తప్ప వేరేది కాదు. రైట్. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు ఈ తెలుగు జాతి తెలుగు పౌరుషం అనేది కన్వీనియన్స్ అయిపోయింది. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మొత్తం తెలుగు జాతి పూయటం అనేది 83 నుంచి బాగా అలవాటు అయిపోయింది తెలుగు రాష్ట్రాలలో. 83 నుంచి అంతకుముందు జాతీయవాదం బాగుండే. ఇక రెండో విషయం, సరే చంద్రబాబు నాయుడు మీ సబ్జెక్ట్ కొంచెం డివియేట్ అవుతున్నాను. చంద్రబాబు నాయుడు బీజేపీ ఏమైనా చేయగలుగుతుందా అని మనం అడిగితే ఏమీ చేయలేదు సార్. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన అరకాల ప్రభాకర్ రూపంలో ఇంకా బాండ్ అట్నే ఉంది ఆ బంధం. ఎందుకంటే మీరు కేసీఆర్ గారు గాడు అన్న చిన్న టంగ్ ఆఫ్ స్లిప్ మీద నిర్మలా సీతారామన్ పెద్ద యాగి చేసింది సార్. మరి మన బండబూతులు మాట్లాడిన బాలకృష్ణ ఇంత మటుకు ఏ బీజేపీ నాయకుడు జస్ట్ ప్రెస్ స్టేట్మెంట్లకి సంబంధం అదే నిర్మలా సీతారామన్ మరి ఆమె అసలు రాకూడదు లెక్కకైతే. కాదు మీరు దృష్టికి వచ్చిందే లేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఇప్పుడేమో చంద్రబాబు గారు ఏకంగా జపాన్ నిరసన నుంచి తిరుగుబాటు నిరసనకు వచ్చాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? నిర్మలా సీతారామన్ జనం అక్కడ తమిళనాడులో కారు అడ్డుకుని కొట్టలేదా, అట్లాగే మోడీకి నిరసన చెప్పలేదా, మా వాళ్ళు చేసే తప్పేంటి అని వాళ్ళు మాట్లాడే పరిస్థితి. జపాన్ నిరసన ఇప్పుడు తిరుగుబాటు నిరసనకు వచ్చింది. రైట్. కన్వీనియన్స్ అన్నట్టు వాళ్ళు ఎవరు కన్వీనియన్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కామెడీ షో నడుస్తుంది ఏపీలో. రైట్. అనిల్ గారు బెంగళూరు నుంచి. అనిల్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే. మీరేమంటారు? చంద్రబాబు మీద బీజేపీ వాళ్ళు నిజంగా చూపిస్తూ లేదు సార్. ఇప్పుడు ఏమండి ముందు ఏమో ప్రత్యేక హోదా కోసం జనం బయట వస్తే అందరినీ జైల్లో పెట్టిస్తామంటాడు. ఇప్పుడేమో మీరు నా కోసం హెల్ప్ చేయండి, నాకు సపోర్ట్ గా ఉండండి అని చెప్పేసి మాట్లాడతాడు. ఓకే. ఏంటి ఎట్లా ఉంది కర్ణాటకలో? ఎట్లా ఉంది మిత్రమా? మీరు బెంగళూరు నుంచి కదా, అంతా రకరకాల సర్వేలు వచ్చినాయి. మీ అభిప్రాయం ఏమి? కాంగ్రెస్ జేడిఎస్ అనేది హలో చెప్పండి. జేడిఎస్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది సార్ ఇక్కడ. అంటే హంగే అన్నట్లయితే హంగ్ వస్తే కాంగ్రెస్కి అధికారం వస్తుందా లేకపోతే బీజేపీకి అధికారం వస్తుందా? కాంగ్రెస్కే వస్తుంది అనుకుంటాను సార్ ఇక్కడైతే. ఎవరు మరి జేడిఎస్ కాంగ్రెస్తో కలుస్తుందా? మాక్సిమం. ఓకే. రైట్. ఓకే. దయాకర్ గారు చెప్పండి, ఏంటి కర్ణాటక ఎన్నికల తర్వాత నిజంగానే బీజేపీ వాళ్ళు చుక్కలు చూపిస్తారా? తెలుగు జాతి తిరుగుబాటు చేస్తే కేంద్రం గదగదలాడుతుంది, కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటున్నారు. మరోవైపు ఏమో జగన్ గారు ఏమో ఈయనన్ని అబద్ధాలు చెబుతున్నాడు, మోసాలు చేస్తున్నాడు, లంచాలు తీసుకునేది ఆయనను, చంద్రబాబుకి అవినీతికి పెడితే ప్రజలు రక్షించాలా శిక్షించాలా అని అడుగుతున్నారు జగన్ గారు. మీరేంటి? మోడీ గారి ఆట రెండవ భాగం నడుస్తుంది. రెండో భాగం అదేంటి? మొదటి భాగం అయిపోయిందా? మొదటి భాగం ఏమో మిత్రులుగా ఉన్నారు, రెండవ భాగం ఏమో ఇంటర్వెల్ తర్వాత ఇప్పుడు బాహుబలి తీర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సరే జగన్ గారు అన్న దాంట్లో వాస్తవం ఉన్నది, కానీ మోడీ కోణం నుంచి చూస్తాను నేను. జగన్ గారి కోణం ఇప్పుడు ఏంటి? నోటుకు నోటు, తర్వాత ఫోన్ ట్యాపింగ్. ఒకసారి మనం ఇక్కడనే చర్చించుకున్నాం, నాకు పోలీసు ఉంటే నీకు పోలీసు, నాకు ఏసీబీ ఉంటే నీకు ఏసీబీ. కథం అది టీ కప్లో తుఫాన్లకు ఉఫ్ అనిపోయింది. మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అప్పుడేమో ఇద్దరు చంద్రుల మధ్య పోరాటం కాస్త ఏమైంది, అది మోడీకి కలిసి వచ్చింది. ఇప్పుడు ఒక చంద్రుడు ఇటువైపు వచ్చిండు. ఒక 2 నెలల క్రితం కేసీఆర్ గారిది కూడా ఉంటది, నా మీద చెయ్యేస్తే అని ఆయన కూడా ఒక మాట అన్నాడు. కానీ అడ్జస్ట్ అయిపోయింది. ఈయన ఇద్దరిని ఒకేసారి కొట్టొద్దని ఆయన పక్కన పెట్టుకున్నాడు. ఫస్ట్ ఈయనను ఎవరు మోడీ గారు. ఇప్పుడు ఈయనను నితీష్ కుమార్ ప్లేస్ లోకి తెచ్చిండు. ఎవరిని? చంద్రబాబు గారిని. ఎందుకు? ఇటు ఉంటే లాభం లేదనుకునే స్థితి నుంచి ఎల్లగొట్టే పనిలో చిన్నగా క్యారెక్టర్ అసాసినేషన్ నుంచి మొదలు పెడితే ఒక రకంగా
పక్కకు పోయిన పరిస్థితుల్లో ఆయన అసహనంతో ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు గారు. అరే నన్ను ఎందుకు వదిలేస్తున్నాడు, నేను ఇంత మంచిగా ఉంటే, నేను గేట్ క్రాస్ చేసారి నేను మోడీ ప్రధానమంత్రి కావాలని కొట్లాడితే నన్ను ఎందుకు పక్కన పెడుతున్నా అనేది ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఉన్నది. ఇవి రెండు ఇప్పుడు ఈ 4 సంవత్సరాల కాలంలో ఎన్ని అవినీతి అక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి, ఎందుకు దాని మీద మోడీ కానీ లేకపోతే బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ మిత్రులకు కానీ రాలేదు? వాళ్ళతో పొత్తుకు లేనందుకో భవిష్యత్తులో ఉండకూడదు అనుకున్నందుకు. స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే నేను మోడీతో కలిసిపోలేనని ఆయన రాజకీయ ప్రయోజనం ఆయన చూసుకుంటారు, ఎవరు చంద్రబాబు గారు. ఇప్పుడు ఆయన రాజకీయ ప్రయోజనం కొరకు ఆంధ్రజాతి ప్రజలందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉండదు. కానీ మీరు దాంట్లో కలిసి చేసిన తప్పు ఉన్నది. ఇదే వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు చేసిన ప్రామిసులు పవన్ కళ్యాణ్తో సహా ఇలా ఆంధ్రాకు జరిగిన ద్రోహాన్ని ఇది నాకు సెంటిమెంట్ వర్కౌట్ కావాలి నాకు సెంటిమెంట్ వర్కౌట్ కావాలనుకోవడం మాత్రం అది తప్పు. ఇలా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆవేదన ఒకవేళ టువర్డ్స్ స్ట్రేట్ అయి ఉంటే ప్రజలందరూ వెంటొస్తారు. కానీ నన్ను కొడతారని చెప్పేసి మీరు కూడా రావాలనేది మాత్రం అది స్వార్థంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు ఒక 2 రాష్ట్రాలు ఒక ప్రధానమంత్రిని కనుక మనం చూస్తే తననే ఎక్కువగా ప్రేమించాల్సిన స్థితి నుంచి ఎందుకు దూరం పోయింది? చంద్రబాబు నాయుడు గారినే ఎక్కువ ఉండి, ఈయన మిత్రుడు కూడా కాదు కదా, కనీసం ఎన్నికల అవగాహన పొత్తు కూడా కాదు కదా. కానీ ఈయనను మాత్రం ఒక సెకండ్ వ్యూహంలో భాగంగా తనను అట్లా ఉంచుకుంటున్నాడు. ఎందుకు అని అంటే ఆయనే ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలని అంటాడు, ఆయనే మమత ఏంటి యూపీఏ భాగస్వామ్య పక్షాల కాడన్నిటికి కూడా ఆయననే పంపిస్తున్నాడు. కానీ ఇలా మీరు ఆలోచించండి, చంద్రబాబు గారి అసహనం వెనుక మాత్రం మోడీని విడిపోతున్నా అనే బాధ కూడా మనకు కనబడుతుంది, బాధ కూడా ఉన్నది. కానీ భయం ఎందుకు ఉండదు? కొన్ని పరిణామాలను వదిలేసి కామెంట్ చేస్తున్నారు. బీజేపీ ఎక్కడ బీజేపీని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి అవిశ్వాసాన్ని పెట్టంగానే తను ఎక్కడ వెనకబడిపోతానని అడావుడు చేసి జగన్ ఏది చేస్తే అదే చేసి దెబ్బతిన్నాడు. వాస్తవానికి నేను సార్ ఈ 2 రోజులు నేను ఆంధ్రాలోనే ఉండొచ్చిన. ఓకే, కర్ణాటకలో ఆంధ్రాలో నేను మందకృష్ణ మాదిక్ గారు అది మా మీటింగ్ కొరకు తిరిగి వస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మూవ్మెంట్లో ఎట్లా ఆ టైంలో ఎంత యాంగర్ ఉందో, స్పెషల్ స్టేటస్ అనేది ఏం వస్తుంది అనేది పక్కన పెట్టండి, అది మా హక్కు అనే ఫీలింగ్ సర్వత్రా ఉన్న పరిస్థితిలో తను ఎస్కేప్ అయ్యిండు దాని నుంచి. ఎవరు? ఫస్ట్ చంద్రబాబు గారు. అప్పుడు నిలదీయని స్థితి నుంచి ఇప్పుడు ఒకేసారి నిలదీసరికి ఈయన ఏకాక అయిండు. జనం ఈయనేంటి మళ్ళీ మొన్నటి దానికి బజార్ల వరకు ఇప్పుడు మన చెలసాని గారు కానీ శివాజీ కానీ లేకపోతే మీడియా మిత్రులు అందరూ కూడా ప్రతిసారి స్పెషల్ స్టేటస్ ను ఒక అంశంగా తీసుకొచ్చింది. అప్పుడు మాత్రం దాంతో వచ్చేది ఏముంది అని చెప్పే స్థితికి వచ్చి ఇప్పుడు మాట్లాడాడు సీఎం గారిని. ప్రభుత్వం ఎప్పుడు కూడా రాష్ట్రం ఇవ్వలేదని చెప్పి చేతులు ముడుచుకొని కూర్చోలేదండి. రాష్ట్రం ఇవ్వకున్నా కేంద్రం ఇవ్వకున్నా రాష్ట్రంలో వనరులను ప్రజలకు ఇచ్చేదానికి ప్రజలకు సాయం చేసేదానికి చూసింది. ఇంకేదో మాటలు పెట్టి మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు శిఖండిగా యూజ్ చేస్తున్నారు. కర్ణాటకలో చంద్రబాబు నాయుడు శిఖండిగా యూజ్ చేసుకుంటున్నారు. మీరు అవిశ్వాసానికి మత్తు ఇచ్చుంటే బాగుండేది. అవిశ్వాసానికి నా రిక్వెస్ట్ అండి. వెంకటేశ్వర గారు నమస్కారం, చెప్పండి. చంద్రబాబు మీద అవినీతి కేసులు వస్తే ప్రజలు రక్షించాలా శిక్షించాలా అని జగన్ గారు అడుగుతున్నారు, మీరేమంటారు? సార్ పదే పదే మీరు వాళ్ళకే మీరు మాట్లాడండి, చెప్పండి. హలో, మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు. రైట్. వెంకటగిరి ప్రసాద్ గారు విజయవాడ నుంచి. వెంకటగిరి ప్రసాద్ చెప్పండి. చంద్రబాబు గారు తెలుగు జాతి తిరుగుబాటు చేయాలంటున్నారు, జగన్ గారు ఏమో అవినీతి కేసులు వస్తే ఆయన ఎట్లా రక్షిస్తారు శిక్షిస్తారా అని అడుగుతున్నారు. జగన్ గారు మీరేమంటారు? తెలుగు జాతి పౌరుషం తిరుగుబాటు చూడాలంటే ఏ నాయకుడైనా పోలీసు యంత్రాంగం లేకుండా జనంలోకి వస్తే వాళ్ళు ఎవరిని తిరుగుబడతారో ఏ డెసిషన్ ఇస్తారో తెలిసిపోద్ది సార్. 5 నిమిషాల పని. ఓకే. ఇప్పుడు ప్రజలందరూ ప్రస్తుతానికి విజయవాడలోనే ఈయన బెంజ్ కంపెనీ మీటింగ్ పెడితే 5-6 గంటలు ప్రజలు నరకం అనుభవించారు. కృష్ణంలో మా రోడ్లన్నీ తవ్వేస్తే గర్భిణీ స్త్రీ హాస్పిటల్ ఎలా వెళ్ళాలని ఒక్క తెలుగుదేశం నాయకుడు పట్టించుకోదా? అయ్యయ్యో. ఇనప అసలు వంచుకుని ఇసుక బస్తాల మీద ఎక్కుతూ జారి పడుతూ చూస్తేనండి నిజంగా చాలా హృదయ విదారకం అవుతుంది. నరకం అనిపించారండి ప్రజలు, విజయవాడ ప్రజలు అందరూ కూడా నరకం అనిపిస్తున్నారా? కాస్త పచ్చగాదులు కాస్త ఏరియాలో రిపేర్లు తప్పితే మిగతా వాళ్ళు మేము చేసింది ఏమీ విజయవాడ. రైట్. అయితే కాకాని వెంకటరత్న గారి విగ్రహాన్ని పడతామో గుణపాఠం చెప్తామో
ఓకే, కాకాని వెంకటరత్న గారి విగ్రహాన్ని తొలగించారంటే అదేదో గొడవ అవుతున్నట్టుంది మిత్రమా. కాకాని వెంకటరత్న గారు గొప్ప నాయకుడిగా వెలుగొందాడు, ఆయన విగ్రహాన్ని చెప్ప పెట్టకుండా తొలగించారని చెప్పి గొడవ అవుతున్నట్టుంది అక్కడ విజయవాడలో. కాకాని వెంకటరత్న గారి విగ్రహం బెంజ్ సర్కిల్ లో ఉంది కదా, దాన్ని చెప్ప పెట్టకుండా తొలగించారు, దానికి పద్ధతి లేకుండా ఆపారా, రవి అడ్డం పడ్డాడని అన్నారు. గొప్ప కాంగ్రెస్ నాయకుడు సార్, మరి ఆయన విగ్రహాన్ని చూస్తున్నారంటే గొప్ప ఆంధ్ర నాయకులు అండి, కాంగ్రెస్ అని కాదు ఆంధ్ర నాయకులు. కాంగ్రెస్ కి ద్రోహం చేసినట్టు. రైట్, ఓకే రైట్, ఓకే. విల్సన్ గారు చెప్పండి, ఇవన్నిటికీ ఏమిటి మీరేంటి నిజంగా చుక్కలు చూపించే ధైర్యమే దమ్మే లేదని అంటున్నాడు, కేంద్రాన్ని గదగదలాడిస్తారంటున్నాడు, ఏమి సమాధానం చెబుతారు? అంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారన్న ఆయన మాట కంటెస్ట్ వరకు కరెక్టే, కానీ ఆ తిరుగుబాటులో ఆయన పదవి పోద్ది. అంతే కదా, ప్రజలు తిరుగుబాటు చేస్తారు కాబట్టి ఆయన పదవి పోద్ది. ఇప్పుడు ఆయన మిత్రద్రోహి అనేది అర్థమవుతుంది. 2019 దాకా కలిసి మాతో జర్నీ చేయాలా. ఒకవేళ మా నిర్ణయాలు రాంగ్ అయితే ప్రజా ఎన్నికల్లో ప్రజా పోరాటం చేస్తాం. ఆయన చలసాని శ్రీనివాసరావుగా ఉద్యమ నాయకుడు కాదు, ఎన్నికలు పొత్తుతో వచ్చారు. ఎన్నికలు పొత్తుతో వచ్చి ఇంకా 1 year ఉండగానే ఆయన ఎందుకు జారిపోయారు, దాన్ని ఆ హిడెన్ ఎజెండాని జనం అర్థం చేసుకుంటారు. ఒకటి, ఆయనగా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మరి జనం దాన్ని ప్రశ్నించరా? జనం దానికి తిరుగుబాటు చేయరా? అంటే మేము 90% చేసాము, ఒక 10% చేయలేకపోయాం. అదే సమయంలో మేము ప్రత్యేక హోదాకి ఆల్టర్నేటివ్ ఇస్తామని ఒప్పుకున్నాడు ఆయన. 2016 ఒప్పుకున్నాడు. ఒకవేళ అదే రోజు ఒప్పుకోకపోతే ఆయన చిత్తశుద్ధి నిజాయితీని మేము అంగీకరిస్తాం, ఎస్ మేము ఒప్పుకోము అనొచ్చు అనే హక్కు ఆయనకు ఉంది. అదేవిధంగా మేము 10 చేసి 1 అరా చేయకపోతే మేము ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలు మమ్మల్ని బ్లెస్ చేస్తారా, మేము చేసినట్టు మేము పోలవరం నిధులు ఇచ్చాము, 11 విద్యా సంస్థలు ఇచ్చాము, రాజధాని చెప్పేది అది కూడా ఇవ్వాలి. ఆ ఒక్కటి ఫస్ట్ కదా, ఏది ఇవ్వలేదు, ఉన్నది 10 ఇచ్చారు. సరే నేను సబ్జెక్ట్ అడ్డు రాకూడదని మాట్లాడుతున్నాను, వారికి ఉన్న రైట్ రానే వద్దు, రైట్ ఎక్స్ప్రెస్. కాబట్టి బేసిక్గా మేము పోలవరం డబ్బులు కానీ 11 విద్యా సంస్థలు కానీ 7 లక్షల ఇళ్ళు కానీ దరిదాపు ఆయనే అన్నాడు. ఇంతకంటే వివరిస్తారన్నాడు చంద్రబాబు నాయుడు. కేంద్రం నుంచి నేను సాధించినంత ఎవరు సాధించారు? అదే చెప్తున్నాను, అది నోరా తాటి మట్ట అంటే నీకు ఒక వ్యక్తిత్వం లేదా? ఇంతకంటే ప్రత్యేక హోదా ఏమొస్తుంది, ఈశాన్య రాష్ట్రాలు ఏమొచ్చింది, అసలు బుద్ధి ఉందా లేదా, అసలు ఎకనామిక్స్ చూసుకోండి, అసలు మా వరల్డ్ బ్యాంక్. ఒక నిమిషం అవకాశం ఉంది అంటే మీరు ఆవుకదికి వెళ్ళొచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నాడు, కేంద్ర ప్రభుత్వం మీద సవాల్ చేశాడు ఆయన. అదే సార్ చెప్తున్నా అని. ఆయన ప్రత్యేక హోదా మీద ఆయన చేసిన కామెంట్కి ఆయన సెల్ఫ్ కౌంటర్ వేసుకున్నారు. 1, 2 ఆయనకి న్యాయస్థానం మీద గౌరవం లేదు. ఎస్ మేము కేసులు పెడతాం అనుకుంటే నువ్వు నిజాయితీగా ఉంటే భయపడకు బాగా, నువ్వు సింహం లాగుండు. ఎవరు భయపడమన్నారు? నువ్వు పట్టిసీమ కావచ్చు, రాజధాని కట్టకుండానే కట్టానన్నావు, లేకపోతే చప్పట్లు కొట్టారు. అప్పుడు ఎవరు చప్పట్లు కొడతారు? అది 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 తెలుస్తుంది కదా, ఎవరు చప్పట్లు కట్టారని. అరే లోక్సభలో అనౌన్స్ చేశాడు కదా. నేను ఒకటి చెప్తున్నాను, చట్టం ముందు అందరూ సమానం అయితే తప్పు చేస్తే ఇవాళ రేపైన బయటకు వస్తుంది కదా. కరెక్ట్ కాదు. చట్టం ముందు అందరూ సమానులు గారు, కొందరే శిక్ష, కొందరికే తప్పించుకోగలుగుతారు. నేను అది కూడా అయిపోయింది పరిస్థితి. దానికి ఉదాహరణ ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకట వీరయ్యని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదు. మరి కేసీఆర్ గారు చట్టం ముందు మోడీ గారి చట్టం, అది ఏం చట్టం? వెంకయ్యనాయుడు గారి చట్టం, మోడీ గారి చట్టం. వెంకయ్యనాయుడు గారు ఎందుకు వెళ్తారండి? కేసీఆర్ గారు అక్కడ మీకు ఏసీబీ కదా సార్, క్లారిటీకి మాడుకుందాం. ఏసీబీ కదా కేసు పెట్టింది. ఏసీబీ కేసు పెడితే ఓటు నోటు కేసు రికార్డెడ్ గా ఆయన వాయిస్ దొరికిన తర్వాత చంద్రబాబును అరెస్ట్ చేయాలి అంటే దళితుల పట్ల ఒక వైఖరి, అగ్రకుల ఒక వైఖరి. అన్నారా మీరు? ఎవరు ఈ మాట ఆ రోజు అన్నారు? ఎప్పుడంటే మాత్రం మా నిజం వాళ్ళకు ప్రేమ ఉన్నప్పుడు అన్నారు, వాళ్ళకి శత్రువుగా అంటే ఇప్పుడు మేము అనడం తప్పంటారా? నేను అంటలేదు, అప్పుడు ఎందుకు అనలేదు అన్నది అది వదిలేయండి. ఎప్పుడైనా సరే గుండె మండినప్పుడు ఎప్పుడైనా మాడతారు అంటే ఇప్పుడు మాడడం తప్ప. ఆ రోజు చంద్రబాబు అరెస్ట్ చేయకుండా కేంద్రాన్ని దడదలాడిస్తానన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన స్పష్టంగా చెప్పాడు, నా మీద సోనియా గాంధీ కేసులు పెట్టిందని. కక్ష సాధింపు చర్యలు తప్పండి, ఒక్క నిమిషం, కేసులు పెట్టింది అన్నాడు. ఆయన జైలుకు పోయాడు, ఆయన ఎదుర్కొంటున్నాడు. నీకు భయం ఏంటి? నువ్వు ఆయన న్యాయస్థానం మీద గౌరవం ఉంది అంటున్నాడు. ఆయన అవసరమైతే న్యాయ పోరాటం చేస్తా అంటున్నాడు. ఒకవేళ నిన్ను జైల్లో పెడితే నువ్వు న్యాయ పోరాటం చేయి. నీకు చాలా మంది అనుబంధాలు ఉన్నాయి కదా, నువ్వు న్యాయ పోరాటం చేయి. ఆ న్యాయ పోరాటం చేసే సత్తా నీకు లేదనుకోవాలా, లేకపోతే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదనుకోవాలా? కాబట్టి బేసిక్గా చంద్రబాబు నాయుడు పిరికి వ్యక్తి తను భయపడుతూ అందరిని తన చుట్టూ
పడుకోమని చెప్పి కోరడం అనేది నీతో ఆయనలో భయం ఉన్న వాళ్ళకు, బలహీనత చట్టాలతో నిదర్శనం, కాదు. ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. బాగా మెయింటైన్ చేశారు. ధైర్యస్తుడైతే పిరికివాడు ఇప్పుడు అసలు ఇవన్నీ కాదండి. ఇంకొకసారి పిరికివాడు పైన రాళ్ళని చూసి పారిపోతాడండి. నిజంగానే ఆయన చుక్కలు చూపించే అవకాశం ఉందా? మేమే చెప్తున్నాం. ఆయన గడగడలాడిస్తాను అంటున్నాడు. ఇంకోవైపున పిరికివాడు పైన రాళ్ళని చూసి పారిపోతాడు, తెలివైన చంద్రులకు సుక్కలు మా చూపలేడు మీద సార్ ఆయన. ఇన్ని రాళ్ళు వేసినా మేము ఖచ్చితంగా ఆ రాళ్ళని దుర్గంగా మార్చుకుంటాం. మాకు అసలు 1% భయం లేదు. మేము ఖచ్చితంగా చంద్రబాబు డైలాగా జనంతో వలయంగా అది పెట్టి చంద్రబాబు డైలాగ్. చంద్రబాబు ధైర్యస్తుడైతే ఈయన చెప్పక్కర్లే, జనం నీ చుట్టూ ఎందుకుంటారు అసలు? Right. జనానికి నువ్వు చేసిన ద్రోహం ఉంది. ఒక్కటంటే 600 హామీలు ఇస్తే ఏదైనా ఒకటి అమలు చేశారు చెప్పండి? మమ్మల్ని ప్రశ్నించే ముందు చంద్రబాబు గారు కూడా అట్లాగే అన్నారు కాదు, మమ్మల్ని ఇద్దరు సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. రైట్. ఒకటి ఏలు చూపించేటప్పుడు నీ వైపు ఏలు ఉంటుంది కదా. అదే నేను. నువ్వు ఏ హామీ అమలు చేసావు కాబట్టి నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు. అంటే ఆయనే చేయకూడదు, మీరు చేయరా? శ్రీనివాస్ గారు లాంటి వారు మాడుకోనండి, మాకు అభ్యంతరం లేదు. వాళ్ళకి మేము సమాధానం చెప్పుకుంటాము, ప్రజలకు చెప్పుకుంటాం. కొమ్మినేని గారు, వాళ్ళ ఉద్యమాలు అడుగుతున్నారు. ఇప్పటికీ వాళ్ళు బీజేపీ పెట్టుకోనండి. నాయకునిగా మీరు అరెస్ట్ చేసే దమ్ము ఉన్నదంట. అది అడగండి డైరెక్ట్ గా. చుక్కలు చూపించే ఎవరు ధైర్యం అసలు ఉందా? ఎందుకు అసలు ఒక రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసి మీరు అరెస్ట్ చేస్తారు. అనుకుంటున్నారా? మీరు జగన్మోహన్ రెడ్డి మీకు ఆర్గనైజ్ కాలేదని, జగన్మోహన్ రెడ్డి ఇక మళ్ళా కాలేదని నువ్వు ఇది చెప్పమంటే పోతుంది. అదే కదా, ఆయన అడిగింది వేరు, మీరు అదే చెప్పేది చెప్పేది. మీరు మీలాగా మేము సాధింపు చర్యలు చెయ్యము. విషయం ఉంటే చేస్తారా? విషయం ఉంటే చేస్తాం. విషయం ఉందా లేదా ఇప్పుడు? అని తేలిందా అది లేదా? తేలుతుంది కదా. మీరు బోల్డ్ ఆరోపణలు చేశారు సంజయ్, మన సోమవీర్రాజు కాడి నుంచి అందరూ ఆరోపణలు అవన్నీ బయటకు వస్తాయి కదా. అవినీతులు అన్నారు అంటే ఉష్కాకి ఉత్తరనే. ఇలా రాజకీయ ప్రయోజనాల కొరకా. సిబిఐని మీరు అన్నట్టుగా అది కాంగ్రెస్ బ్యూరో CBI కాదు, ఇప్పుడు జరగబోయే జగన్మోహన్ గారు హైదరాబాద్ మేము చాలా ఒక నిజాయితీగా interesting CBI చెప్తా. విషయంలో ఇప్పుడు clarity గా కాదు, ఉంటాం. మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఎందుకు అరెస్ట్ కేసు పెట్టే ధైర్యం ఉందా? చంద్రబాబు నాయుడు పెడితే డబ్బులు ఇచ్చాడండి. ఆయన ఓటుకి- ఆ కర్ణాటక ఎన్నికల్లో ఎవరికి? వాళ్ళ మిత్రుడు కాబట్టి ఆయన ఏదో తాపత్రపడుతున్నాడు. ఒక కాదు కాదు చెప్తాను కానీ కర్ణాటక డబ్బులు ఇచ్చాడు, కర్ణాటక అయిపోయింది కానీ గుజరాత్కి డబ్బులు ఇప్పుడు ఇచ్చాడు. చంద్రబాబు గారిని ఇవన్నీ వారు అరెస్ట్ చేయాలనుకున్నారు. వాళ్ళ జిగిరి ఇదే ఫోన్ establish ట్యాపింగ్ లో చేయాలనుకుంటారు. చంద్రశేఖర్ రావు గారిని వీరికిచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆగిపోయింది మరి. అది ఎందుకో నిన్నైతే రివ్యూ చేశారన్నారు కానీ మరి ఆ విషయం బయటికి రాలేదు. అంతే కదా, ఇప్పుడు నీ పోలీస్ నా పోలీస్ బయటకు వస్తుంది కదా. చంద్రబాబు గారు నిన్న రివ్యూ చేసినట్టు వార్తలు వచ్చినాయి కానీ అక్కడ ఫోన్ ట్యాపింగ్ గురించి ఎక్కడ మరి బయట లీక్ ఏమి ఇవ్వలేదు. మీన్స్ అని ఒకళ్ళు చెప్పి చేస్తారు, ఒకళ్ళు చెప్పకూడదు చేస్తారు. నువ్వు ఇది అయితే నేను అది ఉన్నది. ఇప్పుడు ఆయన ఇప్పుడు మోడీ కక్ష సాధింపు అనేది కేసీఆర్ తో ఒక లింక్ ఉన్నది, ఏది ఫోన్ ట్యాపింగ్ ది. ఆయన మరి దాని పట్ల ఎట్లా సార్, స్పందిస్తూ మేము ఉండకపోతే ఎందుకు ఈయన ఇప్పుడు- పోలీస్ తో ఆయన అరెస్ట్ చేయిస్తే ఇదంతా ఎట్లా? అవుదా? ఇద్దరు మరి ఇక ఆయన అవుదా? సార్, ఈయన పశ్చిమ పోయే ముందు బెంగాల్లో, కామ్గా కూర్చొని పంజాబ్ లో, కూర్చుంటారు. ఒరిస్సాలో మా ప్రభుత్వాలు లేవు. మేమేమన్నా వాళ్ళు ఏమన్నా అరెస్ట్ చేసామా, లోపల పెట్టామా ఆ ముఖ్యమంత్రుల్ని? రైట్. పశ్చిమ బెంగాల్లో మాత్రం వేరే స్వామి గారు హైదరాబాద్ నుంచి. మేము పెట్టామా? వేరే స్వామి గారు చెప్పండి. జగన్ గారు అంటున్నారు దీన్ని ఈ శిక్షించాలా రక్షించాలా అని అడుగుతున్నారు. జనం ఏమంతా నా దగ్గరే ఉండాలని చంద్రబాబు గారు అంటున్నారు. మీరేమంటారు? జగన్ గారు చెప్పింది కరెక్ట్ సార్. చెప్పండి. జగన్ గారు చెప్పింది కరెక్ట్. అదే ఏ రకంగా కరెక్టో చెప్పండి. ఏ రకంగా కరెక్ట్ అంటే 29 సార్లు ఢిల్లీ పోయిన ఓకే. ఒక్కసారన్నా ప్రత్యేక హోదా కావాలా అడిగారా? అడగల అడగలా. అడగల అడిగినప్పుడు జనమంతా ఎందుకు వస్తారా ఇంటికి? అంతేనా? అంతే కదా. ఓకే. సో కేసులు పెడితే జనంలో ఆయన మీద తిరుగుబాటు ఆయన కోసం తిరుగుబాటు చేయాలని అడుగుతున్నాడు ఆయన. ఏం చేస్తారు? తిరుగుబాటు. ఆయన డబ్బులు ఎవడైనా ఉంటే వాడు చేస్తాడు. ఓకే రైట్. ఫైనల్గా మళ్ళీ ఒక మాట చెప్పండి. ఒకవేళ చంద్రబాబు గారి మీద కేసు కనుక వస్తే దాన్ని ఏమంటారు? ఇందాక మీరు అన్నారు కదా, అది కక్ష సాధింపుగా తీసుకుంటారా, అవినీతి కేసుగా తీసుకుంటారా? రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తే మాత్రం కక్ష సాధింపుగా రాష్ట్ర ప్రభుత్వం మీద తీసుకోవాలండి. వ్యక్తిగత రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం కనుక మనం చూసాను కదా, ఏంటి తేడా? ఎలా రెండింటికి తేడా ఉంది. మన నిధుల విషయంలో 1500 కోట్లు ఇచ్చాము, మేము యూసీలో ఇవ్వలేదు, 2000 కోట్లు ఆగింది అంటే గుజరాత్కి 9000 కోట్లు ఆగింది. దాన్ని అడ్డం పెట్టి ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేస్తున్నాం. కానీ వ్యక్తిగత నేను కూడా సూటిగా చెప్పాను, రెండోసారి చెప్తున్నా, వ్యక్తిగతంగా ఆయన మీద పెట్టిన దానికి ఈ రాష్ట్ర ప్రత్యేక హోదా ఉద్యమానికి దీనికి రెండుకి లింక్ పెట్టి ఒప్పుకోం. ఎందుకంటే అది స్పష్టంగా ఉంది. కానీ కక్ష సాధింపుగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు అన్యాయం, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిన ఉంది. రేపు పొద్దున ఇలా అదే అడ్డం పెట్టుకోవాలి.
నేను మాట్లాడినా మీద నేను మీ మీద అబ్జెక్ట్ చేయాలా నేను కూడా అభివృద్ధి చేయాలా? మేము ఎన్నికల్లో పోతాం శ్రీనివాస్ గారు, మేము కూడా ఎన్నికల్లో పోతాం. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, కర్ణాటకలో ఎట్ట గెలుస్తున్నామో ఆంధ్రాలో గెలవాలని కోరుకుంటాం. ప్రజలకు మేలు చేసే కదా గెలుస్తాము. మీరు అన్నట్టు ఇలాంటి వాళ్ళు కూడా మాకు రేపు పొద్దున మద్దతు నిలవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆనెస్ట్ గా పనిచేస్తున్నారు, నాకైతే నమ్మకం ఉంది. ఒకటి పట్టసీమ విషయంలో ఆల్రెడీ ప్రూవ్ 50 కోట్లు కాకు చెప్పింది దాంట్లో ఉంది. అడిగినప్పుడు ప్రభుత్వం మీద ఎందుకు జోక్ చేస్తారు? మాట అన్నారు, కక్ష సాధింపుగా పెట్టకూడదు ఉన్నాయి కాబట్టి ఆయనకు అర్థం ఏంటంటే తప్పు చేస్తే ఆ తప్పుకి శిక్ష పడాల్సింది అన్నాడు. కేంద్రం అన్యాయం చేద్దాం, మేము కేంద్రం న్యాయం చేస్తా అంటున్నాము. వారి మద్దతు కూడా రేపు మేము తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ కూడా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని బోర్లా పడ్డారు. చలసాని శ్రీనివాస్ గారు నాకు ఆయన సమైక్య ఉద్యమాలు కలిసి పనిచేసాము. ఏ రోజు పదవుల కోసం పనిచేయాలి. ఈ రోజు సమైక్యవాదం కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నారు. ఆయన ఈ రోజు పదవి తీసుకోవాలా. కాబట్టి ఇలాంటి వాళ్ళ బ్లెస్సింగ్ కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మంచి మంచి మాత్రం కోరుకుంటున్నారు. రాష్ట్రానికి కదా. రైట్, ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. గుంటూరు నుంచి శ్రీకృష్ణ గారు. శ్రీకృష్ణ గారు నమస్కారం, చెప్పండి. తెలంగాణ ఇష్యూలోకి వెళ్దాం ఇక. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. సార్ ఇప్పుడు మన గుడిపాటి వెంకటాచలం గారు మహాప్రస్థానానికి ముందు మాటలో ఒక మాట అన్నారు సార్, భావకవిత్వం గురించి. అవును, ఏంటంటే కృష్ణశాస్త్రి గారి బాధ ప్రపంచానికి బాధ, అవును, బాధ ప్రపంచ బాధ అని. అలాగా చంద్రబాబు నాయుడు గారికి ఆయన బాధలన్నీ తెలుగు వారి బాధలే. ఆయన ఓటుకు నోటు కేసులు ఇరుక్కున్నప్పుడు కూడా ఊరుకోరు, ఆంధ్ర వాళ్ళు ఊరుకోరని ఏర్పడ్డాడు. ఇప్పుడేమో తెలుగు జాతిని అవమానిస్తున్నారు అంటున్నాడు. అవినీతికి మనకి ఏంటి సార్ సంబంధం? రైట్, తెలుగు వాళ్ళకి ఏం సంబంధం? ఓకే కృష్ణ గారు, మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇష్యూ ఎట్లా ఉన్నప్పుడు కూడా మీరు గుడిపాటి వెంకటాచలం గారి దీన్ని తీసుకొచ్చి దాన్ని రిఫర్ చేసి కృష్ణశాస్త్రి గారు ఏమన్నది, కృష్ణశాస్త్రి గారి గురించి శ్రీశ్రీ గారి గురించి చెప్పిన తీరు బాగుంది. మిమ్మల్ని అభినందిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీశ్రీ విషయంలో కరెక్టే, నా బాధ ప్రపంచం బాధ అన్నాడు శ్రీశ్రీ. అది కరెక్టే. అంటే ప్రపంచంలో ఆయన బాధ ప్రపంచానికి అణిచివేత గురించి మాట్లాడాడు ఆయన. ఇక్కడ వాళ్ళిద్దరు అణిచివేత గురించి మాట్లాడారు. కృష్ణశాస్త్రి గారి మధ్య భావజాలం తేడా ఉంది కదా, అది కూడా అట్లా. శ్రీశ్రీని అవమానించకూడదని ఆయన అన్నారండి. శ్రీశ్రీని అవమానించాలి కదా. ప్రపంచంలో అణిచివేయబడ్డ వర్గాలందరూ బాధ నా బాధ అన్నాడు శ్రీశ్రీ. కరెక్ట్ కరెక్ట్. దాన్ని అట్లా అనుభవించుకుంటున్నాడు. అయితే కృష్ణశాస్త్రి గారి రాసిన కవిత్వం అంతా చదివితే మనందరికి బాధ కలుగుతుంది. అంటే ఆయన కూడా గొప్ప, ఆయన భావ కవిత్వం. అయితే ఇప్పుడు చంద్రబాబు గారికి అన్వయిస్తున్నారు. ఎట్లా అంటే ఈ దేశంలో ఏం జరిగినా అది తన బాధగా చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన సరైనది కాదు అని దానికి సిమిలీ చెప్పాడు ఆయన. రైట్, ఓకే. ఇక చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పండి, ఏంటి చెప్తూ కొడతారా? రైతు బంధు పథకం కనుక విమర్శిస్తే మీ మంత్రి జగదీష్ రెడ్డి గారు అట్లా అంటాడా? కొమ్మినేని గారు, మీరు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు కూడా ఏదైతే రైతు బంధు పథకం తీసుకొచ్చినారో చాలా మంచిదని చెప్పి వారే అన్నారు. ఓకే, ఇప్పుడు మా మినిస్టర్ గారు ఎందుకంటారండి, ఎవరైనా కొందరు ఆవాకులు చెవాకులు అంటారు. దీంట్లో కొందరు ఏంటి మన కొందరికి వస్తున్నది పాస్బుక్. ఆయన అనలేదు. జరిగింది ఏంటంటే ప్రజలు ఏం చేయాలని అడిగితే కొట్టాలన్నారు. అదే క్లారిఫికేషన్ ఇవ్వండి. చెప్తాను కాదు, ప్రజలనే అడిగితే వారు చెప్పినట్టు జగదీష్ రెడ్డి గారు అన్నట్టు దాంట్లో రాలేదు. ఇప్పుడు చూడండి, నేను తప్పు నేను దాన్ని సమర్థించట్లేదు. పేపర్లో వచ్చిందని అంటే అది పేపర్లో వచ్చిందనేది ఆయన అన్నడా తెలియదు. కానీ నిజంగా ఎవరనంటే ప్రజలు కొట్టేదని రెడీ ఉన్నారు. అంతే కదా. రైతు బంధు అనేది పథకం బాగాలేదంటే చాలా హిట్ అయింది. ఈ రోజు మిగతా రాష్ట్రాలు కూడా రేపు ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ రైతు బంధు పథకం అనేది ప్రవేశపెట్టకుంటే ముందు అక్కడ ఇంకో కేసీఆర్ గారో కేజ్రీవాల్ గారో వచ్చి వారి యొక్క పని పడతారు. ఎందుకంటే రైతులకు మేలు జరిగేదాన్ని ఎవరైనా చూస్తూ ఉంటారు కదండి. అక్కడ కూడా నాయకులు ఉంటారు. కాబట్టి ఇది ప్రతి ఊర్లో ఈ రోజు పండుగ వాతావరణం వచ్చిందంటే బీజేపీ గారు కూడా చెప్తా ఉన్నాము,
మీరు 21 రాష్ట్రాలలో మీరు ప్రభుత్వం ఉందని చెప్తా ఉన్నారు. మీరు 21 రాష్ట్రాలలో మీరు ఇమీడియట్ గా అమలు చేయండి. దీనివల్ల మీకు కీలకమైన పాయింట్ చెప్తాను. రాష్ట్రంలో ఉన్న రైతులు, దేశంలో ఉన్న రైతులు మొత్తం కూడా మాట్లాడిన తర్వాత ఆయన చెప్పాను. నాకు రైతుల మీద పూర్తి అవగాహన ఉందండి, దాని మీద నేను సాహిత్యంగా రాశా. నేనేమంటున్నానంటే మీరు డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్స్, ధన్యవాదాలు. కానీ అసలు భూమి సాగు చేస్తున్న కౌలు రైతులు ఉన్నారు, బాహాటంగా నిర్లజ్జగా కౌలు రైతులు మేము ఇవ్వము అని చెప్పేశాడు ఆయన. ఒక స్ట్రాటజీ ఉండాలి కదా. కౌలు ధర చట్టం ఉంది, కౌలు ధర రైతులకు ఎట్టాగా ఇవ్వాలనేది ఉంది, చట్టం ఉంది. ఆ కౌలు ధర చట్టాన్ని అమలు చేయకుండా నువ్వు భూస్వామి వర్గాలకు న్యాయం చేయడం కోసం డబ్బులు ఇస్తున్నావా, లేకపోతే నువ్వు చేయాల్సింది ఎవరికి? పేదలకు చేయాలా? పేద రైతులు ఉన్నారు, ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళు 90% వాళ్లే. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు సంబంధించిన రైతులు చచ్చిపోతున్నారు. వాళ్ళని అడ్రస్ చేయకుండా డబ్బున్న వాళ్ళకి ఇచ్చి నువ్వు ఎట్లా డైవర్ట్ చేస్తున్నావు? రైట్. జార్జి గారు చెన్నై నుంచి. జార్జి గారు నమస్కారం, మాట్లాడండి. జార్జి గారు ఈ సబ్జెక్ట్ హలో. రైట్, ఓకే. దయాకర్ గారు, ఇప్పుడు అది ఇంగితంతో కూడుకున్న వ్యాఖ్య, అది కొంచెం విజ్ఞతతో వ్యవహరిస్తే అట్లాంటి మాటలు అనరు. మనం కూడా అనొచ్చు, ఏముంటుంది మరి అసలు కౌలు రైతులు ఏమో చెప్పు తీసుకొని కొట్టాలని మనం కూడా అనొచ్చు. ఎందుకంటే 17 లక్షల మంది రైతులు, దాదాపు 90% ఆత్మహత్యలు కౌలు రైతుల నుంచే ఉంటాయి, భూస్వామి నుంచి ఉండవు. ఎవరైతే పట్టాదారు ఉంటారో ఉండరు. అసలు క్రైమ్ ఏంటంటే అనుభవదారు అనే కాలమే తీసేసిండ్రు. దాంట్లోకి వెళ్ళి పట్టా ఉంటుంది. ఇప్పుడు ఏండ్ల తరబడి ఇప్పుడు గ్రామాలలో వచ్చి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి భూములు ఉంటాయి సార్, భూములు ఉన్నాయి, పాలకిచ్చుకుంటారు. కొంతమంది కౌలుకిచ్చుకుంటారు. పాలకిచ్చుకుంటే వాళ్ళకి 4,000 వస్తే 2,000 పంచుకుంటారు. కానీ కౌలుకు వచ్చిన వాళ్ళకి చూడండి మీరు, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు 2,50,000 వస్తే నాకొద్దు, నేను ఉన్నోడిని, నేను ఇది మళ్ళీ రైతులకు గిట్టుబాటు ధరకి ఏమైనా ఉంటే చేస్తాను. దామోదర రాయ నరసింహ గారు అట్లనే. ఒక మిత్రుడు యుఎస్ నుంచి మట్టారెడ్డి అని ఫోన్ చేసి, నాకు 3 లక్షలు వస్తుంది, నాకెందుకు, నేను ఇక్కడ సంపాదించుకుంటున్నా, నాకు కౌలు 10,000 వస్తుంది సార్ పర్ యానం, 10,000 ఒక ఎకర్కు. కానీ ఇదే సందర్భంలో నేను మా భైరవన్ బండ ఇటు నిన్న ఆకారం నేను మార్కెట్లో ఒక 5-6 డేస్ బ్యాక్ చూసిన, ఐకేపీ సెంటర్లలో పంట పండింది కొనుగోలు చేసే యంత్రాంగం లేదు ప్రభుత్వం దగ్గర. ఏంటి, లారీలు ఉంటే హమాలీ లేదు, హమాలీ ఉంటే అక్కడ పని చేసేటోళ్ళు లేడు. పూర్తిగా అవన్నీ కూడా బజార్లో ఉండి 18 రోజుల నుంచి ఉన్నాయి. వర్షం వచ్చి తడిస్తే మొలక ఎత్తింది ఆరిందానికి ఆరబెట్టమంటే రైతు పండించిన పంటకి ఎంత శ్రమ పడుతుండో మళ్ళీ ఇది ఎత్తిపోయడానికి అంత శ్రమ పడుతున్న పరిస్థితి ఉన్నది. మీరు 40 క్వింటాల్ బండే దగ్గర తనకి 25 క్వింటాల్ అయింది. 200 రూపాయలు ఇవ్వండి, 200 రూపాయలు బోనస్ ఇవ్వండి, 5,000 రూపాయలు వస్తాయి. పండించిన పంటకు గౌరవం పెరిగే విధంగా మీరు ఇవ్వమన్నారు. కానీ మళ్ళీ కళ్ళంలో పోసుకునేటికి 4,000 ఇస్తారు. ఒక ఎకరాకు పండే పంట మీద మీరు పెట్టుబడి ఇస్తే ఇప్పుడు ఎవరిది రైతు సంపద అంటే జాతి సంపద. నా ప్రశ్న ఒకటి, రేపు మళ్ళీ అక్టోబర్లో ఇంకో 4,000 చూపిస్తారు. జనం ఈ 8,000కి అట్రాక్ట్ అవుతారా? మీరు ఇచ్చినటువంటి 2 లక్షల రూపాయల రుణ మాఫీకి అట్రాక్ట్ అవుతారు సార్? ఒకటి, రైతు కష్టంలో ఉండంటే 4,000 ఇచ్చినా తీసుకుంటుండు సార్, 10,000 ఇచ్చినా తీసుకుంటాడు, నువ్వు 2 లక్షలు ఇచ్చినా తీసుకుంటాడు. ఆ కష్టం నుంచి ఎట్లా మనం రెస్క్యూ చేయాలనే దాన్ని పక్కన పెట్టేసి రైతులకు కేడీలని బేడీలు వేసిన వాళ్ళే రైతు బంధువులు అంటే ఎట్లా సార్? ప్రపంచంలో 90% ఇప్పుడు ఈ రోజు ఇంత గిట్టుబాటు ధర ఎందుకు ఇస్తలేరు? మన మార్కెట్ యార్డ్ లో ఎందుకు అంటా ఉన్నారు? మీరు ఏ రోజైనా గొడవలు కట్టాలని మీరు ఆలోచన చేసిండ్రా? మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలం ప్రపంచంలో 90% దేశాల్లో ఉచిత ఎరువులు, ఉచిత విత్తనాలు ఉన్నాయి. ఉచిత విద్యుత్ వచ్చిన తర్వాత రైతుల్లో ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది. విల్సన్ గారు, మీరు చేస్తే డబ్బులు ఇచ్చే కార్యక్రమం కాదు. 10 ఎకరాలు ఉన్న వాళ్ళు, ఒక్క నిమిషం సార్, నేను ప్రాక్టికల్ గా చెప్తున్నా, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఉచితంగా ఎరువులు, విత్తనాలు ఇవ్వండి. మీరు పేద రైతులకు ఇవ్వండి. ఒక పనిని సాగించి ఒక పని మంచిదని ఇంకో పని చేయమన్నారు. ఈ పద్ధతి మంచి కాదు. మీరు నేషనల్ పార్టీలు అనుకునేటోళ్ళు మీరు మంచి పని, మీరు ఎప్పుడు మీరు బలహీన వర్గాలు, బడుగు వర్గాలకి ప్రభుత్వాలు అడుగు బలహీన భూస్వాముల కోసం కాదు, లేరండి. ఎవరికి ఎక్కువ లేదు. రాజలక్ష్మి గారు, లాయర్ గారు, నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి. అప్పుడు ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. మాట్లాడండి.
ఇప్పుడు చంద్రబాబు గారు తెలుగు జాతి మొత్తం పోరాడాలి అంటున్నారు. ఆ జాతి మొత్తం పోరాడడానికి అది ఆయన ఇష్యూ కదా, దాని గురించి మీరు ఇక్కడ హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గాని వైఎస్ఆర్సీపీ గాని లేకపోతే జనసేన గాని అందరికి అల్టిమేట్ గోల్ ఏంటి? స్పెషల్ స్టేటస్. స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వడం లేదు? ఇస్తానని ఒప్పుకున్న బీజేపీ వాళ్ళు ఆ ఇష్యూ గురించి మాట్లాడాలి కానీ ఆయనకున్న లోపాలు ఎత్తి చూపడం, ఈయనకెళ్ళి లోపాలు ఎత్తి చూపడం, ఇదంతా కూడా రాష్ట్రానికి. మరి 2016లో ఎందుకు ఒప్పుకున్నాడమ్మా ఆయన ప్యాకేజీకి? ఆ రోజు చెప్పొచ్చుగా. సరేనండి, ఆ రోజు నేను ఆ రోజు తప్పు కాదు, మీకు ఆయనకి ఉన్న జగన్ మాకు కాదమ్మా, నువ్వు మమ్మల్ని మోసం చేయడమే కదా. అట్లా కాదు, ఒక్క విషయం, చంద్రబాబు గారికి సంబంధించి అవినీతి కేసులు వస్తే రక్షించాలా శిక్షించాలా అని జగన్ గారు అడుగుతున్నారు, మీరేమంటారు? అవునండి, దాని మీద అవినీతి కేసుల మీద యాక్షన్ తీసుకునే ధైర్యం బీజేపీ పార్టీకి ఉంటే తీసుకోవాలి కదా. ఓకే, అంటే అది చంద్రబాబు గారు పై కేంద్రాన్ని మోడీ గారిని గడగడలాడిస్తాడా? మీద ఎఫెక్ట్ కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? మోడీ గారిని గడగడలాడిస్తాడు, అట్లయితే కేంద్రాన్ని గడగడలాడిస్తామంటున్నారు చంద్రబాబు గారు. చూద్దాం. సో ఈ రైతు బంధు పథకం అనేది కేసీఆర్ గవర్నమెంట్ పెట్టడం మాత్రం మంచి కార్యక్రమం అండి. మా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వచ్చే ఎన్నికల తర్వాత మా అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా 12,000 per year అట్లా 4 years మేము ఫ్రీగా ఇవ్వటం కూడా జరుగుతుంది. రైతులను సపోర్ట్ చేయాలి, దేర్ ఇస్ నో డౌట్. కానీ ఇక్కడ మిస్టేక్ ఎక్కడ అవుతుందంటే 50 ఎకరాలు దాకపోయారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పద్ధతిగా పోతుంది. ఇక్కడ కూడా వాళ్ళు 10 acres కి పెట్టాలి. అది 50 ఎకరాలు భూస్వామి లెక్క. సో ఆ పెద్ద భూస్వామి సీలింగ్ పెట్టాలి కదా, మీరు సీలింగ్ పెట్టాలి కదా. తెలంగాణలో 20 ఎకరాలు సమానం అండి. రైతులను మీరు నాకు 25 ఎకరాలు ఉందండి. 25 ఎకరాలు తీసుకునే అవసరం ఉందా అన్న? అవును, లేదు భయ్, మీరు పెద్ద పెద్ద ఇండస్ట్రీ నడుపుతున్నారు. నాకు 4,000 వస్తే నేను అక్కడ ఒక కాలువ మంచి చేస్తేనేమో, ఒక బావి బాగా చేస్తేనేమో, ఇంకా మోడల్ వ్యవసాయం చేస్తేనేమో. తెలంగాణలో 80% భూమి ఎన్ఆర్ఐ చేతుల్లో ఉంది, వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. మీరు అడగాల్సిన కర్ణాటక ఎందుకు పెట్టారు? రైతు బంధు వాళ్ళే అడగాలి. మాట్లాడండి, మీరు ఇది బాగాలేకపోతే కర్ణాటకలో ఈ పథకాన్ని ఎందుకు హామీ పెట్టారని అడగాలి. ఇది కూడా ఇస్తున్నారు. అద్దంకి దయాకర్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.